హలో అండి. వీఆర్ ఫ్రమ్ మామ్స్ మిరాకిల్స్. ఇది సత్యనారాయణపురంలో ఉంది విజయవాడ. మనకి 2 స్టోర్స్ ఉన్నాయి. విజయవాడ అండ్ విస్సన్నపేట. బేసిక్‌గా మనం డీల్ చేసేదొచ్చి వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్, హోమ్‌మేడ్ క్యాండిల్స్ అండ్ వేరియస్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం డీల్ చేస్తాము. యాక్చువల్లీ ఇవన్నీ హోల్‌సేల్ ప్రైసెస్‌లో ఇస్తున్నాము. ఇప్పుడు నార్మల్‌గా మనకి జనరల్‌గా ఇళ్లల్లో అంటే ఇంటీరియర్ డిజైనింగ్ కోసం అని చెప్పి క్యాండిల్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో, అది కొంచెం మనకి హైదరాబాద్ అక్కడ తప్ప విజయవాడలో ఎక్కడ మనకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి ఇలాంటి క్యాండిల్స్ దొరకట్లేదు. ఇఫ్ యూ కెన్ సీ చాలా వేరియస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. సో, ఇవన్నీ హోల్‌సేల్ ప్రైసెస్‌కే మనం ఆఫర్ చేస్తున్నాము. క్యాండిల్స్ మన దగ్గర వచ్చేసి దీస్ ఆర్ ద వెరైటీ టైప్ ఆఫ్ క్యాండిల్స్. ఇది మనకి పర్ఫ్యూమ్ బేస్డ్ వస్తుంది. అంటే ఫ్రాగ్రెన్స్ వస్తుంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా వస్తాయి. ఇవి వచ్చేసి మనకి కేక్స్ డెకరేషన్ దగ్గర, కేక్స్ సెలబ్రేషన్ దగ్గర మనం ఇవి పెట్టుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఒకటి. అండ్ గిఫ్టింగ్ పర్పస్‌కి చాలా మంది బర్త్‌డేస్‌కి గిఫ్టింగ్స్‌కి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఈ క్యాండిల్స్ చాలా బావుంటాయి దానికి. ఇంట్లో నార్మల్‌గా మనం డెకరేషన్ పర్పస్‌కి ఇవి వాడుకోవచ్చు. ఇవి పిల్లర్ క్యాండిల్స్ అంటాము. ఇది మనకి రోజు 1 ఆర్ 2 అవర్స్ అలా బర్న్ చేసి ఉంచుకోవచ్చు. సో, ఇవి కూడా అలాంటివే పిల్లర్ క్యాండిల్స్. అండ్ చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వాళ్ళు అంటే నార్మల్‌గా వీడియోస్ తీసేటప్పుడు పక్కన కొంచెం డెకరేషన్‌కి యూజ్ చేసే క్యాండిల్స్ ఇవన్నీ. ఇవి కూడా అంతే. మనకివి చాలా తక్కువ అంటే లీస్ట్ ₹50 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చేసి. ఇవన్నీ క్యాండిల్సే. అండ్ ఇలాంటి పర్ల్ షేప్ క్యాండిల్స్ ఒకటి. ఇవి కూడా మనకి అన్నీ ఫ్రేగ్రెన్స్‌డ్ అండ్ కలర్ ఆప్షన్స్‌లో వస్తాయి. అంటే మీరు బర్న్ చేసినప్పుడు బర్నింగ్‌తో పాటు ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుందన్నమాట. ఇలాంటివి. లైక్ ఇవన్నీ గిఫ్టింగ్‌కి చాలా బావుంటాయి. మీకివి కలర్ చాయిస్ కూడా వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి మీరు ఒక క్యాండిల్ వచ్చి ఈజీగా 1 మంత్ యూజ్ చేసుకోవచ్చు. మీకిది బర్నింగ్ టైమ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకొక వెరైటీ టైప్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చేది ఇవి వితౌట్ ఫ్రేగ్రెన్స్ వస్తాయి. బట్ చాలా మంది వీటిని ఏంటంటే డెకరేషన్‌కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి మన దగ్గర వేరియస్ సైజెస్‌లో కూడా ఉన్నాయి. అండ్ ఇవొచ్చేసి రూమ్ ఫ్రెషనర్స్. ఈ రూమ్ ఫ్రెషనర్స్ జనరల్‌గా మనం బయట కొనేవొచ్చేసి మనకెక్కువ కెమికల్ యాడ్ చేసుంటాయి. బట్ ఇవేంటంటే ప్యూర్‌లీ హోమ్‌మేడ్. సో, నార్మల్‌గా ఇందులో కెమికల్స్ అనేవి చాలా లెస్ పర్సెంటేజ్ ఉంటాయన్నమాట. అండ్ జార్ క్యాండిల్స్ అంటాము. ఇవి కూడా అంటే మనకి విత్ విక్‌తో వస్తాయి లోపల. ఇవి కూడా ఫ్రేగ్రెన్సెస్ వస్తాయి. రోజ్, లావెండర్ అండ్ వెనిలా అండ్ ఇదొచ్చేసి సిట్రస్ ఫ్లేవర్‌లో వస్తుంది. సో, బేసిక్‌గా అందరూ లావెండర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ దీస్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ మనకి ఇంట్లో పూజలేమన్నా జరుగుతున్నప్పుడు అక్కడ మనం డెకరేషన్‌కి ఇవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వేరియేషన్ వచ్చేసి ఇవన్నీ జార్ క్యాండిల్ వేరియేషన్స్ అన్నమాట. లైక్ ఇవి అంటే మల్టీ కలర్‌లో వస్తుంది అండ్ మల్టీ జార్ విత్ కొన్ని లిడ్‌తో వస్తాయి. కొన్ని వితౌట్ లిడ్‌తో వస్తాయి. సో, ఇవి కూడా మనం ఇలాంటి క్యాండిల్స్ కూడా డెకరేషన్‌కి ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు ఫోటోగ్రఫీ అప్పుడు యూసేజ్ ఎక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇవి కొంచెం హై రేంజ్ ఆఫ్ క్యాండిల్స్ అనమాట. వీటిలో కూడా విక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి దీస్ ఆర్ లైక్ క్రిస్టల్ క్యాండిల్స్ అంటాం వీటిని. మనకి విత్ జార్‌తో వస్తాయి. ఇవి కూడా విత్ కలర్ అండ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు నార్మల్‌గా చాలామంది యూజ్ చేస్తున్న పిచ్వాయి డిజైన్ ఇది అనమాట. ఈ జార్స్‌లో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అనంటే మీరు ఈ జార్స్ ఉన్న క్యాండిల్స్‌ని వన్స్ మనకి క్యాండిల్ అయిపోయిన తర్వాత వీటిని మనం ఇంట్లో యూసేజ్‌కి వాడేసుకోవచ్చు. ఈ జార్ క్యాండిల్స్. సో, ఇలా ఒకటి. అండ్ దిస్ ఈస్ అ వైడ్ రేంజ్. ఇదొచ్చేసి మనకి రోజ్ బొకేతో వస్తుంది. ఇది కూడా క్యాండిలే. అండ్ కమింగ్ క్రిస్మస్‌కి యాక్చువల్‌గా మనకి ఇది చాలా ఎక్కువ బావుంటుంది. ఎవరికైనా గిఫ్టింగ్‌కి ఇవ్వడానికి కూడా ఇలా క్రిస్మస్ ట్రీ ఇలా గిఫ్టింగ్‌కి ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంట్లో మనకి వరలక్ష్మి వ్రతం ఇలాంటివి ఏమన్నా చేసేటప్పుడు జనరల్లీ అంటే అమ్మవారిని అలా కూర్చోపెట్టడానికి కానీ అలాంటికి ఇవి చాలా బావుంటాయి అనమాట. ఇది ప్యూర్‌లీ మేడ్ విత్ క్యాండిల్ ఇది అనమాట. డ్రై ఫ్రూట్స్ వేరియంట్స్ వచ్చి మన దగ్గర యాక్చువల్‌గా అంటే రెగ్యులర్ డ్రై ఫ్రూట్స్ కంటే ఎగ్జాటికే ఎక్కువ తీసుకున్నాం. ఇదొచ్చి మిక్స్డ్ ఫ్రూట్. అంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఇందులో పపాయ, ఆరెంజ్ అన్నీ ఉంటాయి. అండ్ ఇదొచ్చేసి బ్లూబెర్రీ. అండ్ ఇవి పామిలియో స్లైసెస్ అంటాం. అంటే చాలా మందికి తెలిసిందే ఇవి దబ్బకాయ అని అంటారు. వాటి స్లైసెస్ ఇవి. ఇది డ్రై చెర్రీ అండ్ ఆలు బుకారా అంటే మనం ఆలు బక్రా తింటాం కదా! అవే డ్రైడ్ ఫార్మాట్‌లో వస్తాయి ఇవి. అండ్ ఇవొచ్చేసి పపాయ బైట్స్. ఇవొచ్చి బేబీ లెమన్ అంటాం. అంటే చిన్న లెమన్స్. అవి డ్రైడ్ ఫార్మాట్‌లో వస్తుంది మనకి. ఇవి ఆరెంజ్ స్లైసెస్, బ్లూబెర్రీ అండ్ అగైన్ క్రాన్‌బెర్రీ స్లైసెస్ వస్తుంది మనకి. అండ్ ఆమ్లాలో మన దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయి. లైక్ సాల్టెడ్, జీరా ఫ్లేవర్ అండ్ ఫుల్ ఆమ్లా అంటే హనీలో డిప్ చేసిన ఆమ్లా. అండ్ ప్లమ్‌లో ఈ 4 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. లైక్ చెర్రీ ప్లమ్ ఒకటి, హనీ ప్లమ్ ఒకటి అండ్ బ్లాక్ ప్లమ్ ఇలా ప్లమ్‌లో వెరైటీస్ ఉన్నాయి. అండ్ మన దగ్గర స్పెషల్‌గా మనం ఆఫర్ చేస్తున్నదొచ్చేసి ఈ ఆల్మండ్స్ వేరియన్స్. ఇవొచ్చేసి పాన్ షాట్స్ అంటాము. అంటే మనం పాన్ తిన్న ఫ్లేవరే ఉంటుందిది. అండ్ ఇదొచ్చేసి రైజిన్స్ అనమాట. రైజిన్స్ మనకి చాక్లేట్ ఫ్లేవర్‌తో వస్తాయి. అండ్ ఇక్కడి నుంచి మొత్తం అన్ని ఆల్మండ్ ఫ్లేవర్సే. ఇందులో మనకొచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్, క్రాన్‌బెర్రీ ఫ్లేవర్, సాఫ్రన్ అంటే మన కుంకుమ పువ్వు ఫ్లేవర్ అండ్ ఇలాచీ, రబ్డీ ఇలాచీ ఫ్లేవర్ అండ్ మార్బుల్ షాట్స్ ఇవన్నీ చాక్లేట్ వేరియంట్సే వస్తాయి. అండ్ వైట్ చాక్లేట్. సో, ఆల్మండ్స్‌లో మన దగ్గర తెలిసినవి సబ్జా సీడ్స్ అండ్ కుర్బానీ ఆప్రికాట్ అంటాం ఇవి. ఆప్రికాట్‌లో ఒక వేరియంట్. అండ్ పైనాపిల్ కాయిన్స్ ఇవి. ఆల్ఫా సీడ్స్
డ్రై మ్యాంగో స్లైసెస్, కివీ, స్ట్రాబెర్రీ, హ్యాజల్నట్స్, షియా సీడ్స్, రైజిన్స్లో మనకి బ్లాక్ గోల్డ్ ఉన్నాయి అవైలబిలిటీ, ఆల్మండ్స్ అండ్ క్యాష్యూ, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవి రెగ్యులరే. అండ్ పిస్తా వచ్చేసి మన దగ్గర 2 వేరియంట్స్ ఉన్నాయి, సాలెడ్ పిస్తా ఒకటి అండ్ ఫుల్ పిస్తా నార్మల్ పిస్తా ఒకటి. అండ్ డ్రై అంజీర్, మామూలుగా మనకి ఎండు ఖర్జూరంలో 2 వెరైటీస్ ఉంటాయి, బ్లాక్ అండ్ ఎల్లో ఒకటి 2. అండ్ ఇవి డ్రై జింజర్ చంక్స్, ఇవి అర్లీ మార్నింగ్ కన్స్యూమ్ చేస్తే చాలా మంచిది. క్యాష్యూ ఒకటి మనకి నార్మల్ వేరియస్ ఫ్లేవర్లో దొరుకుతుంది, ఇది వచ్చేసి రోస్టెడ్ అండ్ సాల్టెడ్. అండ్ మన దగ్గర అంటే ఈ మసాలా క్యాష్యూ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇది వాల్నట్ మనకి అంటే వితౌట్ షెల్ విత్ షెల్ 2 అవైలబుల్గా ఉన్నాయి. అగైన్ క్రాన్బెరీస్ విత్ పౌచ్ ఇది అనమాట. అండ్ ఇవి ప్రూన్స్ అంటాము, నార్మల్గా ఈ రెగ్యులర్ యూజేజ్కి కన్స్యూమ్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి ప్రికాట్ అండ్ డేట్స్ మన దగ్గర విత్ సీడ్స్ వితౌట్ సీడ్స్ 2 ఉన్నాయి. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేస్కి మామూలుగా వెళ్తూ ఉంటారు, అప్పుడు మిమ్మల్ని ఫస్ట్ చంపేసేది మాకు ఒక గిఫ్ట్ కావాలి వాళ్ళకి ఇవ్వడానికి అని. సో పిల్లలకి యాక్చువల్గా ఇవి చాలా బడ్జెట్లో వచ్చే మినియేచర్ టాయ్స్ అంటారు, ఇవి అందరికీ తెలిసిందే. బట్ యాక్చువల్లీ వీటిలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే వీటిని మనం యాక్చువల్లీ కుక్ చేసుకోవచ్చు, అంటే దే ఆర్ ఎడిబుల్ అనమాట. నార్మల్గా మీరు ఇందులో కుక్ చేసుకొని నార్మల్గా రెగ్యులర్గా యూజేజ్ కూడా పిల్లలు సరదాగా వాడుకోవచ్చు. సో మన దగ్గర ఇందులో కూడా ఇలాంటి అంటే ఇవి కానీ లేకపోతే ఇలా బిందెలు కానీ సో ఇట్లాంటివి ఉన్నాయి, లైక్ ఇలా బాక్సెస్ కానీ ఇలాంటివి ఉన్నాయి. సో యూ కెన్ ప్లాన్ మనకి నార్మల్గా గిఫ్టింగ్ చాయిసెస్ అనమాట. ఇందాక పిల్లలకి చెప్పాను కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు నార్మల్గా ఎవరికైనా గిఫ్టింగ్స్కి ఇవ్వాలి అని అంటే ఇవి చాలా రీజనబుల్ బడ్జెట్. యాక్చువల్గా దే స్టార్ట్స్ ఫ్రమ్ 69-79 నుంచి స్టార్ట్ అయ్యేవి కూడా ఉన్నాయి ఇందులో ఆల్ వెరైటీస్ ఉన్నాయి, మీకు మగ్స్ కానీ కప్స్ కానీ లైక్ మగ్ సెట్స్ కానీ అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జనరలీ మనం అంటే నార్మలీ ఇప్పుడు ఇవన్నీ చూపించడానికి కారణం ఏంటి అని అంటే గిఫ్టింగ్ జనరల్గా మనం ఇళ్లలో రిటర్న్ గిఫ్ట్స్ కానీ అంటే ఈ రీసెంట్గా మేము పెట్టిన ఈ 2-3 మంత్స్లోనే శ్రావణ మాసంకి చాలా మంది ఇళ్లలో గిఫ్టింగ్కి కానీ అవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఎక్కువ అంటే హెల్దీ కాబట్టి చాలా మంది ఎక్కువ ఇవే ఆప్ట్ చేసుకున్నారు, లైక్ క్యాండిల్స్ డ్రై ఫ్రూట్స్ కాంబో కలిపి లైక్ మీ బడ్జెట్ని బట్టి వీ కెన్ మేక్ ఎ గిఫ్ట్ అనమాట. సో మీరు ఎవరికైనా అలా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసినా ఆర్ ఇప్పుడు జనరలీ మన ఫంక్షన్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, బర్త్డేస్ అవ్వచ్చు చిన్నపిల్లలకి, సో వాళ్ళకి ఇవ్వడానికి మన దగ్గర ఈ క్యాండిల్స్ కానీ అండ్ మన దగ్గర ఇంకొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి మనం ఒక కాంబోలోగా ప్లాన్ చేసుకొని అంటే జనరల్ బడ్జెట్స్లోనే మనం గిఫ్ట్స్ ప్లాన్ చేయొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ లైక్ గిఫ్ట్స్ అలా ఏమన్నా ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి, మామూలుగా మీకు ఏ బడ్జెట్లో కావాలో చెప్తే దట్ వీ కెన్ ప్లాన్ అలాంగ్ విత్ ఇట్. మా స్టోర్స్ విజయవాడ అండ్ విసన్నపేటలో ఉన్నాయండి, మీరు ఇన్ పర్సన్గా వచ్చి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వేరే లొకేషన్స్ నుంచి అయితే కనుక మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. స్విగ్గీ మినీస్లో కానీ అండ్ మీషోలో కూడా మా ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో ఆల్ ద లింక్స్ ఏదైతే గూగుల్ పేజ్ లింక్ కానీ స్విగ్గీ మినీస్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ డూ విజిట్ అండ్ ఆర్డర్ యువర్ సెల్ఫ్ ఫర్ దివాళీ అండ్ అందరికీ హ్యాపీ దివాళీ.